చూస్తున్నారు మా ఖాతాల్లో నెలకు 2500 ఏస్తాడా లేదా మళ్ళీ ఏమైనా కథలు పెట్టి కటింగ్లు పెడతాడా అని చెప్పి ఆడబిడ్డలు కూడా ఎదురు చూస్తా ఉన్నారు. అదే విధంగా ఫ్రీ 500 రూపాయలకు సిలిండర్ అన్నారు. ఇంకా చాలా మాటలు చెప్పారు, 1-2 కాదు. రైతులకైతే బోనస్ క్వింటల్కి 500 బోనస్ అన్నారు. రైతు కూలీలకు 12,000 అన్నారు. ఇవాళ ఏం పరిస్థితి వచ్చిందో 50-60 రోజుల్లోనే మీరే చూస్తా ఉన్నారు. ఫ్రీ బస్సులు పెట్టిండ్రు. మరి ఆ ఫ్రీ బస్సులో ఇవాళ పరిస్థితులు ఎట్లున్నాయో వీడియోలు తిరుగుతున్నాయి, సోషల్ మీడియాలో మీరే చూస్తున్నారు. ఆడబిడ్డలు ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. ఆ బస్సు డ్రైవర్ ఎక్కే సీట్లకి ఎక్కుతున్నారు, కండక్టర్లు ఎక్కే దానికి ఎక్కుతున్నారు, కిటికీలకి లోపల దుక్కుతున్నారు. ఒకళ్ళ జుట్లు ఒకరు పట్టుకొని కొట్టే పరిస్థితి వచ్చింది, చెప్పులతో కొట్టుకుంటున్నారు. అంటే బాధ ఏంటంటే ఒక దిక్కేమో మొగోళ్ళు టికెట్లు పెట్టి కొనుక్కున్న మొగోళ్ళు వాళ్ళు నిలబడతారు, ఇటు ఆడబిడ్డలేమో సీట్లు దొరకక వీళ్ళు కొట్లాడతారు. అక్కడ ఆటో వాళ్ళేమో 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు కడుపు గాలి. ఆఖరికి నిన్న ఒక ఆయన ఆటో కూడా తీసుకుపోయి ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారి ఇంటి దగ్గర తీసుకుపోయి అక్కడ వాళ్ళ ఇంటి ముగట్నే కాల్ చేసిన పరిస్థితి వచ్చింది. 50-60 రోజుల్లోనే ఇలా ఇంత వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద మూట కట్టుకొని ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఒకటి మాత్రం వాస్తవం, వీళ్ళు ఇచ్చిన 420 హామీలు, వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు కాదు. చాలా మంది తమ్ముళ్ళు తెలియక మాట్లాడుతున్నారు 6 గ్యారంటీలు. 6 గ్యారంటీలేమో 100 రోజులలో అమలు చేస్తామన్నారు. ఒక 420 హామీలు, యూత్ డిక్లరేషన్ అని, ఎస్సీ డిక్లరేషన్ అని, ఎస్టీ డిక్లరేషన్ అని, మైనారిటీ డిక్లరేషన్ అని, రైతు డిక్లరేషన్ అని, మహిళా డిక్లరేషన్ అని చెప్పి విడుదల చేసి 420 420 హామీలు ఇచ్చి ఇవాళ రేవంత్ రెడ్డి అక్కడ గద్దెనెక్కి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు పనికొచ్చే పనులు చేయకపోగా పనికి మాల మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటాడు కేసీఆర్ ను బీఆర్ఎస్ ను 100 మీటర్ల లోపల బొంద పెడతా పాతి పెడతా అని మాట్లాడుతున్నాడు. ఆయన తిప్పి కొడితే 3 ఫీట్లు లేడు, ఆయన అంటే 100 మీటర్ల లోపల మనం పాతి పెడుతున్నాడు. దయచేసి నేను మీ అందరికి చేసే విజ్ఞప్తి ఒకటే, ఇట్లాంటి వాళ్ళు మస్తుగా చూసినాం ఇదివరకు కూడా ఈ గులాబీ జెండా లేకుండా చేస్తా, తెలంగాణ ఎక్కడిది అట్లా ఇట్లా అడ్డప్పుడు మాట్లాడిన వాళ్ళు ఈయన కంటే పెద్ద పెద్ద తీస్మార్ ఖాన్లు ఉండే. ఇదివరకు 2001 నుంచి 2014 దాకా వాళ్ళతోనే కొట్లాడు. అట్లాంటి తీస్మార్ ఖాన్లనే ఇలా మాయం చేసి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కు ఈ బుడర్ ఖాన్ పెద్ద లెక్క కాదనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇప్పుడు మల్లారెడ్డి గారు గొప్ప మాట చెప్పిండు, ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనుంటా, అవసరమైతే ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. మల్లారెడ్డి గారు ఏ మాట అయితే చెప్పిండో మేడ్చల్లో అదే రకంగా రాష్ట్రంలో ఏ కార్యకర్త మీద దొంగ కేసులు పెట్టినా, ఎవరిని ఇబ్బంది పెట్టినా, ఇప్పుడు మా తమ్ముడు శివాని ఇబ్బంది పెట్టినట్టు ఎక్కడ ఎవరు ఇబ్బంది పెట్టినా మొన్ననే చెప్పినా మళ్ళా చెప్తా ఉన్నా, 38 మంది ఎమ్మెల్యేలు 27 మంది ఎమ్మెల్సీలు బస్ చేసుకొని వస్తాం. ఎవరికి అన్యాయమైనా ఎవరికి ఇబ్బంది అయినా మీ కండగా నిలబడే బాధ్యత మాది. ఎందుకంటే ఈ పార్టీ ఒక్కల పార్టీ కాదు, ఈ పార్టీ తెలంగాణ ప్రజల ఆస్తి, తెలంగాణ ప్రజల సొత్తు. తెలంగాణకి ఎన్నటికైనా శ్రీరామ రక్ష ఈ గులాబీ జెండా. తెలంగాణ గురించి గొంతెత్తి మాట్లాడాలంటే అది గల్లీలో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, గులాబీ జెండా వేసుకునే ధైర్యం వేరే వాళ్ళకు ఉండదు అనే మాట కూడా నేను గుర్తిస్తా ఉన్నాను. ఎందుకంటే మన బాసులు గుజరాత్ లోనో ఢిల్లీలోనే లేరు, భయపడవలసిన అవసరం లేదు. మనకెవరున్నారు బాసులు? గల్లీలో ఉండే తెలంగాణ ప్రజలే మన బాసులు. మీకు మేము జవాబుదారు తప్ప ఎవడో ఢిల్లీలో గుజరాత్ లో ఉండే పెద్ద పెద్దలకు భయపడే పరిస్థితి మనకు ఉండదు. అందుకే నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ అంటున్నారు కొంతమంది పార్లమెంట్ లో బీఆర్ఎస్ ఎందుకు ఓటు వేయాలంటున్నారు. ఎందుకు వేయాలి బీఆర్ఎస్ ఓటు పార్లమెంట్ లో అంటే, రేపు అక్కడ తెలంగాణ అన్న మాట వినబడాలంటే, తెలంగాణ హక్కుల కోసం ఢిల్లీతో కొట్లాడాలంటే, ఢిల్లీలో మళ్ళీ ఒక గొర్రెలాగా పోయి ఉండకుండా అక్కడ ఉండి గట్టిగా మాట్లాడేటోడు కావాలంటే ఈ గులాబీ జెండా కప్పుకున్నాడు అయితేనైతే తప్ప వేరే వాళ్ళ వల్ల కాదు. చూసినాం మనం. మీరు చూడండి, ఇవాళ 4 ఎంపీలు ఉన్నారు బీజేపీ వాళ్ళు మన రాష్ట్రం నుంచి, 3 ఎంపీలు ఉండే కాంగ్రెస్ వాళ్ళు మన రాష్ట్రం నుంచి. వాళ్ళందరూ కలిపి 7 కలిపి తెచ్చింది ఏందయ్యా మన రాష్ట్రానికి అంటే గుండు సున్నా. పోయినసారి ఇదే రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరిలో అన్నాడు, ప్రశ్నించే గొంతునైతే అన్నాడు. ప్రశ్నించలేదు, మానలేదు. కేసీఆర్ తిట్టుకుంటూనే తిరిగిండు, మాయ మాటలు చెప్పిండు. ఆఖరిగా మాయ మాటలతో ప్రజలను బురిడి కొట్టించి ఇలా ముఖ్యమంత్రి అయింది. ముఖ్యమంత్రి అయినాక కూడా అదే మాయ మాటలు, ముఖ్యమంత్రి అయినాక కూడా మళ్ళీ అదే మోసపూరితమైన మాటలు. ఏమంటున్నాడు? ఒక దిక్కేమో కేసీఆర్ అప్పుల పాలు చేసినట్టు, లంకె బిందెలు ఉన్నాయి అనుకుని వచ్చినాం, ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయి అంటున్నాడు. నాకు నిల్వ కడుగుతా, దయచేసి మీరందరూ చెప్పాలి. లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారన్నా? లంకె బిందెల కోసం
అర్ధరాత్రి గడ్డపారలు పెట్టుకొని తటపారలు పెట్టుకొని నెత్తి మీద బట్టలు కప్పుకొని పాత గడిలల్లా పాత గుడులల్లా పాత కోటలలో తిరిగే దొంగలు ఇవాళ దురదృష్టవశాత్తు మరి అధికారంలోకి వచ్చింది కాబట్టి లంకె బిందెలు ఉంటాయి అనుకొని వచ్చినాం అనే మాటలు దిక్కుమాలిన మాటలు ఒక ముఖ్యమంత్రి నోటి నుంచి మాట్లాడవచ్చిన లంకె బిందెలు ఉంటాయి అనుకొని వచ్చినాం ఖాళీ కుండలు ఉన్నాయి రేవంత్ రెడ్డి గారికి చెప్పాలి మనం అయ్యా లంకె బిందెలు ఉండవు సెక్రటేరియట్ లో కంప్యూటర్లు ఉంటాయి సెక్రటేరియట్ లో పేపర్లు ఉంటాయి సెక్రటేరియట్ లో జీవోలు ఉంటాయి నీకు చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలు 420 హామీలు ఏవైతున్నాయో వాటిని నిలబెట్టేందుకు పని చేయి తెల్లారు లేస్తే పనికి మాలిన మాటలు కేసీఆర్ ఇది చేసిండు కేసీఆర్ అది చేసిండు కేసీఆర్ ఏం చేసిండో ఏం చేయలేదో ప్రజలకు తెలుసు నువ్వేం చేస్తావో చెప్పు ఇచ్చిన 420 హామీలు నిలబెట్టుకుంటావా లేదా చెప్పు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నువ్వు మోసం చేస్తే ప్రజల తరఫున తప్పకుండా నిలబడతాం తప్పకుండా నిలదీస్తాం తప్పకుండా వెంటాడుతాం మొన్న శాసనసభలో ఎట్లయితే అబద్ధాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తే అక్కడ మేమందరం నిలబడి గట్టిగా మాట్లాడము రేపటి రోజున కూడా బడ్జెట్ సమావేశంలో కావచ్చు తదుపరి కావచ్చు ప్రజల తరఫున ఎప్పటికప్పుడు మీకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టేదాకా ఎంబడబడతాం ఈ దివాలాకోరు మాటలు మాకు ఓటేస్తేనే నిలబడతాం మాకు ఓటేస్తేనే మన 420 గ్యారెంటీలు అమలు చేస్తాం అనే మాట ఏదైతే ఉన్నదో ఇది ఎలక్షన్ల ముందే చెప్పింటే ఆనాడే ప్రజలు నీకు జాడించి తలుతుండే ఇవాళ నువ్వు ఎన్ని మాయ మాటలు చెప్పినా ఎన్ని దొంగ మాటలు చెప్పినా తప్పకుండా తెలంగాణ ప్రజలకు ఇప్పటికీ అర్థమైంది ఊర్లలో బాధపడుతున్నారు అయ్యో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి లేరు అంటే మాకు అర్థమైతే లేదు కేసీఆర్ లేడా అట్లెట్లా జరిగిపోయి మా చెల్లెలు ఇప్పుడు